అరే ఏంట్రా ఇది? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. టీవీ షోల యందు ఆయన చేసే షోలు వేరయ్యా. విశ్వదాభిరామ రియాలిటీ షోలకు ఆయనే కింగ్ రా మామా. క్లీన్ గా ఉంది డస్ట్బిన్, ఏం లేదు. ఒక సెకండ్ వేసాను, బాగుండదు కదా అని ఇక్కడ పెట్టాను అంతే. నువ్వు ఒక్కటే ఆలోచించు, దట్ ఈస్ అ డస్ట్బిన్. బాత్రూమ్ నీట్గా ఉంది కదా అని బాత్రూమ్ లో పట్టు కూర్చొని తినలేం కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీది నిఖిల్ ది ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, ఇప్పుడు మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. No comments. నేను ఇవ్వ. You have to understand, I don't belong to your adulterated comedy. సోనియా గారు, I don't mean it in that way, but మీరు అలా తీసుకుంటే I'm sorry. ఎందుకురా ఆడికి సరదా జోక్ ఎత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? మీ మీద ఎలాంటి అడల్టరేట్ జోక్స్ వేయలేదు. నేను మిమ్మల్ని ఒపీనియన్ అడిగాను, మీరు నో కామెంట్స్ అన్నారు. ఓకే 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 మీరిద్దరు ఇలా ఏమైనా చేసుకుంటున్నారు, ఇద్దరు ఇలా ఏమైనా చేసుకున్నారు, మీ ఇద్దరు ఏమైనా నడుస్తుంది అని. ఏమిటండి మీరు మాట్లాడేది? Stop it. Please stop it, Vishnu. ఒక పర్సనాలిటీ మీద అనేటప్పుడు మీ ఎడ్యుకేషన్ వాడండి ఫస్ట్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఇంత చదువుకొని కూడా వేస్ట్. కామన్ సెన్స్ వాడు ఫస్ట్. నువ్వు ఉంది కానీ ఎక్కువగా వాడను. వైషురేబి కామ్రా, అందరినీ తొక్కేయడానికి ట్రై చేస్తే నేను ఊరుకోనరా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? అయ్యో, ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. అరే ప్లీజ్ ప్లీజ్. ఊరుకోవే. ఈ మొక్కడితే పుణ్యస్త్రీ, మేము ఇక్కడ ఇలాంటి వాళ్ళమా? మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. ఆదిత్య సార్, స్టోర్ రూమ్ కి నిన్నే ఎందుకు పంపించానో తెలుసా? ఏమో నాకేం తెలుసు. కనీసం ఇప్పుడైనా మాకు కనపడతావని. నవ్వుతావేంటయ్యా? చక్కగా నవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను, అంతేనండి. నైనిక, నువ్వు మాత్రం ఎరగదీసేస్తున్నావు టాస్కుల్లో. థ్యాంక్ యూ సో మచ్. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఓకే, నల్లకత్తి నెగిటివ్ థాట్స్. ఐ ఫెల్ట్ నెగిటివ్ ఎనర్జీ తనలో. నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. ఆ తర్వాత నామినేషన్ లో అతను ఎందుకు అలా ఉన్నాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్. తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సోనియా గారు, ఏ కత్తి చురకత్తి. అగరబత్తి ఏం కాదు. కోపం వచ్చినప్పుడు తను వాడే పదాలు మాటలు చాలా హర్టింగ్. ఏ బుల్లబ్బాయ్, ఎందుకంత ఎమోషన్? టేక్ ఇట్ ఈజీ. అలాగే ఇద్దరి మధ్య గొడవ ఇద్దరు పెంచుకుంటేనే కదా పెరిగేది. సేమ్ వే ఫ్రెండ్షిప్ కూడా. అబ్బా ఏంటే ఇది చిన్నపిల్లలాగా? మీ టైం బ్యాడ్ గా ఉన్నప్పుడు కలిసిపోవాలి గాని పంతాలు పనికిరావయ్యా. బేబక్కలానే ఉండాలని డిసైడ్ అయినాను సార్. పర్ఫెక్ట్. ఇట్స్ టూ లేట్. మాస్క్ ఉన్నా విగ్ ఉన్నా కొంతసేపే ఉంటుంది. అవును సార్. ఏమిటి టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది. చాలా ఇష్టంగా తన టీమ్ లోకి వెళ్ళాను సార్. తనని ఇష్టంగా రిసీవ్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు సార్. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. తనకి సోనియా కావాలన్నారు. నేను ఏం తప్పేంటి? ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఎంతసేపు సోనియా సోనియా అంటావు కానీ నేను స్ట్రాంగ్ గా బేబక్క నీకు స్ట్రాంగ్ గా కనిపించట్లేదా? నన్ను పాయింట్ అవుట్ చేయొద్దు. మీ ఇద్దరు కొట్టుకుంటూ నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారండి మీరు. ఐ ఫీల్ షీ స్ప్రెడింగ్ దట్ నెగటివ్ ఎనర్జీ. ఏమయ్యా సీత చెప్పేది కరెక్టా? నెగటివ్ స్ప్రెడ్ అవ్వలేదు. ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? తిరిగేటప్పుడు మాట్లాడేటప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా చూపులతో కూడా నెగటివిటీ. అండ్ నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? యాస్ ఎ ఎల్డర్ వన్ ముందుకు రావట్లేదు డిసిషన్ తీసుకోవడానికి. మరి ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. మరి మిగతా వాళ్ళందరూ అలా అనలేదే ఇప్పుడు ఇందాక. నా పర్సనల్ ఒపీనియన్ సార్. సో కేవలం ఫ్లాప్ లో ఉన్న వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. చెప్పండి.
అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఈ వారం అంతా నేను చూస్తే ఫ్లాప్ అనిపించింది. లోపలేం లేదు డొల్లా. పేరులో సీత ఒకటే మిగిలింది, నాకు కిరాక్ కనపట్లేదు. ఐ వాంట్ దట్, అది నాకు కావాలి. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెట్ ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. టాలెంట్ బిగ్ బాస్ హౌస్ కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లేసే కాదు, ఇది జీవితానికి మిర్రర్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. సోనియా సేఫ్. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మరి చూద్దాం రేపు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయ్యా బండెక్ నా 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 నా